ఓం నమో వెంకటేశాయ. యజ్ఞశిష్టామృత ప్రియ యజ్ఞక్షపిత కల్మష గోవింద గోవింద. యజ్ఞం కంచన బోధయంతి విబుధా శాస్త్రేషు గీతం తథా విజ్ఞైస్వాచరితం ధనాది బహుళాయాసాదిభిర్వర్జితం. అజ్ఞః కశ్చన మాదృశోస్తి భవతః పాదార్పితాత్యల్పధీః. ప్రాజ్ఞస్త్వం పరమేశ్వరాశు దిశ మే ప్రాణాదిరోధం సుఖం. ఓ పరమేశ్వర, ఓ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, లోకంలో ఒక మహాయజ్ఞం ఉన్నది అని మేము విన్నాము. ఆ యజ్ఞాన్ని శాస్త్రాలలో చాలా విస్తృతంగా చెప్పారని విన్నాము. ఆ యజ్ఞాన్ని తెలివైన వారు, మహామేధావులు, అనేక సాధన సంపన్నులు, ఇంద్రియ నిగ్రహం కలవారు ఆచరిస్తున్నారు అని కూడా మేము విన్నాము. ఆ యజ్ఞాన్ని చేయటంలో ఏ రకమైనటువంటి ధన వ్యయము, ఏ రకమైనటువంటి వస్తు వ్యయము, శ్రమ ఇత్యాదులు లేవు అని కూడా మేము విన్నాము. కాకపోతే ఈ మాత్రం వినటమే తప్ప ఆ యజ్ఞం చేయటానికి కావలసిన సామగ్రిని సమకూర్చుకునేటువంటి శక్తి కానీ అటువంటి జ్ఞాన సంపద కానీ మాలో లేదు. నేను చాలా అజ్ఞుడను. కాకపోతే నాకున్న అత్యల్పమైనటువంటి బుద్ధిని ఒక్కసారి నీ పాదార విందముల మీద అర్పించుకుంటాను. నీవు సర్వజ్ఞుడవు కాబట్టి నాకు కూడా ఆ సర్వోత్తమమైన ప్రాణాయామ రూపమైనటువంటి యజ్ఞాన్ని బోధించి నన్ను ఉద్ధరించు అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు యజ్ఞనారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ ప్రారంభ సూచనగా ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను, ప్రార్థనా శ్లోకాలను, సంకల్ప వాక్యాలను పఠించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్వేతద్వీపవసన్ముక్తా పూజితాంఘ్రియుగాయుచ శేషపర్వత రూపత్వా ప్రకాశన పరాయ చ. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః చతుర్థాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. జటాధరస్తపోనిష్ఠః శుద్ధయోగో జితేంద్రియః కృష్ణాజినధరః కృష్ణః తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మనకు కొద్ది రోజులుగా
యజ్ఞ పరిచయాన్ని చూస్తూ వస్తున్నాడు. ఆ యజ్ఞ పరిచయంలో భాగంగా నిన్నటి రోజున ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంశితవ్రతా అనేటువంటి ఉపదేశంలో ద్రవ్యయజ్ఞాలు దానాదులు చేయటం అనేటువంటి ద్రవ్యయజ్ఞాలు కొన్ని ఉన్నాయి. తపస్సును చేసుకుంటూ మౌనాది తపస్సులు చేసుకుంటూ ఉండేటువంటి తపోయజ్ఞాలు కొన్ని ఉన్నాయి. యోగయజ్ఞాలు అష్టాంగ సహితమైనటువంటి యోగాన్ని సాధించుకునేటువంటి అభ్యాసాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా యజ్ఞరూపాలే. అదేవిధంగా మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేయటం, ఆ మోక్షశాస్త్రం యొక్క అర్థాన్ని మనసుకు హత్తించుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటి స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలు కూడా ఉన్నాయి. ఈ యజ్ఞాలు చేసేటువంటి ద్రవ్యయజ్ఞా తపోయజ్ఞా యోగయజ్ఞా స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞా అనేటువంటి చాలామంది మహానుభావులు ఉన్నారు. వీరందరూ నిరంతర ప్రయత్నశీలతతో నిరంతరం వారి వారి నియమాలను తీక్ష్ణం చేసుకుంటూ వారి వారి నియమాలకు పదును పెట్టుకుంటూ ఆ పదును పెట్టినటువంటి నియమాలతో ఈ యజ్ఞాలను ఆచరించుకుంటూ వారి యొక్క మనస్సును శుభ్రం చేసుకుంటూ తత్వజ్ఞానం వైపుకు పయనిస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా తత్వజ్ఞాన మార్గంలోకి ప్రవేశం త్వరలోనే సిద్ధిస్తుంది అనేటువంటి సూచనను చేశాడు. ఆ సూచనతో భాగంగా తత్వజ్ఞాన మార్గంలో ప్రధానంగా భావించేటువంటి ఒక ప్రాణాయామ యజ్ఞాన్ని గురించి పై శ్లోకాలలో పరమాత్మ ప్రస్తావన చేయబోతున్నాడు. ఆ ప్రస్తావనలో భాగంగా మొదలు అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం ప్రజుహ్వతి ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణా అనేటువంటి శ్లోకంలో అపానంలో అంటే మనం లోపలకు తీసుకునేటువంటి గాలిలో, ప్రాణం అంటే బయటకు విడిచిపెట్టేటువంటి గాలిని హోమం చేసేస్తారు. అదేవిధంగా బయటకు విడిచిపెట్టేటువంటి గాలిలో, ప్రాణంలో అపానాన్ని అంటే లోపలకు తీసుకునేటువంటి గాలిని హోమం చేసేస్తారు. ఇంతేకాకుండా ప్రాణాపానాలను రెండిటినీ నిరోధించుకుని ప్రాణాయామం చేసుకుంటూ ప్రాణాయామమే సర్వోత్తమమైనటువంటిది అనే నమ్మకంతో ప్రాణాయామం చేసేటువంటి తత్పరతతో కొంతమంది మహానుభావులు ప్రాణాయామ యజ్ఞాన్ని చేస్తూ ఉంటారు. ఇది కూడా సర్వోత్తమమైనటువంటి యజ్ఞమే, ఇది కూడా సర్వోత్తమమైన యజ్ఞాలలో ఒక యజ్ఞమే అని ఈ శ్లోకంలో అంటున్నాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే 5 వాయువులు ఉంటాయి అనే విషయాన్ని సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే అనే శ్లోకంలో మనం తెలుసుకున్నాం. ఆ 5 వాయువులలో మొదటి 2 వాయువులు ప్రాణము అపానము. ప్రాణం అనంటే కొంతమంది లోపలికి తీసుకునేటువంటి గాలిని ప్రాణం అని అంటారు, కొంతమంది బయటకు విడిచిపెట్టేటువంటి గాలిని ప్రాణం అని కూడా అంటారు. కొంతమంది అపానం అంటే లోపలికి తీసుకునేటువంటి గాలిని అపానం అంటారు, కొంతమంది బయటకు విడిచిపెట్టేటువంటి గాలిని అపానం అంటారు. ఏ విధంగా చూసుకున్నా ఒకటి లోపలికి తీసుకునేటువంటి గాలి, మరొకటి బయటకు విడిచిపెట్టేటువంటి గాలి. దీన్నే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని కూడా అంటాం. దీన్ని శాస్త్రీయ పరిభాషలో ప్రాణవృత్తి అపానవృత్తి అని అంటారు. ఈ ప్రాణవృత్తి అపానవృత్తి నిరంతరం సాగుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం జీవించి ఉంటాం అని ఒక సాధారణమైనటువంటి నమ్మకం. ఈ ప్రాణాపానాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేదా శ్వాస ప్రశ్వాసాలు గనక ఆగిపోతే, నిలిచిపోతే మన ప్రాణం పోయినట్లు అని చాలామంది భావిస్తూ ఉంటాం. కాకపోతే ఈ రకమైనటువంటి విషయం ఎంతో కొంత నిజమైనా సరే దీనిని అభ్యాసంతో గనక నిలుపుకోగలిగితే, సరి అయిన సక్రమమైన దారిలో వెళ్ళేటువంటి అభ్యాసంతో, సద్గురువు యొక్క నిరంతర వీక్షణలో అభ్యాసంతో గనక ఈ ప్రాణాపానాలని ఆపుకోగలిగితే, లోపలికి తీసుకునే గాలిని అలాగే బయటకు విడిచిపెట్టే గాలిని ఆ క్రియలను గనక సరి అయిన రీతిలో ఆపుకోగలిగితే, ఆ ఆపుకోగలగటాన్ని ప్రాణాయామం అని స్థూలంగా మనం అనుకోవచ్చు. ప్రాణాయామం ప్రాణాపానాలను నిరోధించుకోవటం, సరి అయిన రీతిలో, ఇష్టం వచ్చినట్టు కాదు, మనం అనుకునేటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో కాదు, దాన్ని మించినటువంటి సాధనతో, సద్గురువుల యొక్క పర్యవేక్షణలో జరిగేటువంటి అభ్యాసంతో ప్రాణాపానాలను నిరోధించుకోవటాన్ని
ప్రాణాయామం అని అంటారని స్థూలంగా అనుకోవచ్చు. ఈ ప్రాణాయామం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి పూరకం, రెండవది రేచకం, మూడవది కుంభకం అని. పూరకం అంటే లోపలకు తీసుకున్నటువంటి గాలిని బయటకు విడిచిపెట్టకుండా అలాగే కాసేపు అట్టి పెట్టుకోగలగటం. దానికి నియతమైన సమయం, నియతమైన రీతి, నియతమైన అభ్యాసం ఉంటుంది అనే విషయం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. లోపలకు తీసుకున్న గాలిని వెంటనే విడిచిపెట్టకుండా లోపలకు జాగ్రత్తగా తీసుకున్నటువంటి గాలిని కొంచెం సేపు లోపల అట్టిపెట్టగలగటం, దీనిని పూరకం అని అంటారు. పూరించటం అనే అర్థం వచ్చేస్తోంది శబ్దంతోనే. ఆ పూరక ప్రాణాయామం అనే దాన్ని పరమాత్మ అపానే జుహ్వతి ప్రాణం అనే మొదటి పాదంలో సూచన చేస్తున్నాడు. అపానే జుహ్వతి ప్రాణం అనటం ద్వారా లోపలకు గాలి తీసుకుంటున్నాడు, కానీ బయటకు విడిచిపెట్టడం లేదు. తన లోపలకు తీసుకున్నటువంటి గాలిని ఆ బయటకు విడిచిపెట్టవలసినటువంటి అపాన వృత్తిలో హోమం చేస్తున్నట్లుగా ఉన్నాడు, లేదా ఆ అపాన వృత్తిని స్థిరంగా ఉంచేస్తున్నాడు, అపాన వృత్తిని బయటకు తీసుకురావటం లేదు. దీన్ని పూరకం అనేటువంటి ప్రాణాయామం అంటారు. ఆ పూరక ప్రాణాయామం కూడా ఒక యజ్ఞమే. అపానే జుహ్వతి ప్రాణం. రెండవది రేచక ప్రాణాయామం. రేచక ప్రాణాయామం అంటే లోపలికి తీసుకున్నటువంటి గాలిని బయటకు విడిచిపెట్టడం. అది మనము చేస్తాము, చేయమని కాదు, కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో విడిచిపెట్టడం. ఆ నిర్దిష్టమైన ప్రణాళికతో తీసుకున్న గాలి కంటే ఎక్కువ గాలిని బయటకు విడిచిపెట్టడం, ఎక్కువసేపు. దానికి కొలతలు, సంఖ్యా నియమము, అలాగే కాల నియమం, ఇలాంటివి చాలా విషయాలున్నాయి. వీటన్నిటితో ఆ గాలిని బయటకు విడిచిపెట్టడం అనేదాన్ని స్థూలంగా మనం రేచక ప్రాణాయామం అని అనవచ్చు. ఆ రేచక ప్రాణాయామాన్ని రెండవ పాదంలో ప్రాణేపానం తథాపరే లేదా ప్రాణేపానం ప్రజుహ్వతి అనే రెండవ పాదంలో పరమాత్మ చెప్తున్నాడు. ఈ రేచక ప్రాణాయామంలో కేవలం బయటకు విడిచిపెట్టడమే ఉంటుంది ఎక్కువసేపు, లోపలకు తీసుకోవటం ఉండటం లేదు. కాబట్టి ఆ లోపలకు తీసుకునేటువంటి గాలిలో ఈ బయటకు విడిచిపెట్టుతున్న గాలిని హోమం చేస్తున్నట్టుంది కాబట్టి ఇది కూడా ఒక యజ్ఞమే. రేచక ప్రాణాయామం కూడా ఒక యజ్ఞమే అని పరమాత్మ రెండవ పాదంలో అంటున్నాడు. ఈ పూరక ప్రాణాయామం చేసినప్పుడు కానీ రేచక ప్రాణాయామం చేసినప్పుడు కానీ తెలియకుండానే దానితో పాటుగా కొంచెం సేపు గాలిని అట్టి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొంచెం సేపు గాలిక అలాగే స్థిరంగా ఉంటుంది. బాగా లోపలికి తీసుకున్న తర్వాత కొంచెం సేపు ఆ గాలి స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరంగా ఉండేటువంటి గాలిని, లోపలకు తీసుకున్న గాలిని కాసేపు స్థిరంగా ఉంచుకోవటాన్ని అంతఃకుంభక ప్రాణాయామం అని అంటారు. అంతఃకుంభకం అని దాని పేరు. అలాగే బయటకు విడిచిపెట్టేటప్పుడు విడిచిపెడుతూనే ఉండటము, ఆ లోపలికి తీసుకోవటాన్ని కాసేపు ఆపటం అనేది సహజంగా సాధించవలసి వస్తుంది. ఆ సాధించినటువంటి ఆ ప్రాణాయామాన్ని లేదా ఆ స్థితిని బహిఃకుంభకం అని అంటారు. అంతఃకుంభకం, బహిఃకుంభకం అంటే పూరక ప్రాణాయామం చేసిన తరువాత వచ్చేటువంటి అంతఃకుంభకం, రేచక ప్రాణాయామం చేసిన తర్వాత వచ్చేటువంటి బహిఃకుంభకం. ఈ రెండు కుంభకాలను బాహ్యాభ్యంతర కుంభకాలు అనే పేరుతో ప్రాణాయామం కింద భావిస్తారు. ఇది రేచక అవినాభూతం లేదా పూరక అవినాభూతం. రేచకంగాని పూరకంగాని చేస్తే తప్పకుండా చేయవలసినటువంటి లేదా దానంతరదే వచ్చేసేటువంటి సిద్ధించేటువంటి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం కూడా అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే అనే రెండు భాగాల్లో పరమాత్మ చెప్పేసినట్లే. ఇలా రెండు కాక మూడవ ప్రాణాయామం కూడా ఈ రెండు పాదాల్లో చెప్పేసి మూడవ పాదంలో నాలుగవ ప్రాణాయామాన్ని పరమాత్మ ఇలా చెప్తున్నాడు, ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణా అని. ఇలా కేవలం లోపలికి తీసుకున్న గాలిని అట్టిపెట్టుకోవడం కానీ లేదా అట్టిపెట్టుకున్న గాలిని విడిచిపెట్టేస్తూ ఉండటం కానీ అనే పూరక రేచక ప్రాణాయామాలు, దాంతోపాటు వచ్చేటువంటి అంతఃకుంభక బహిఃకుంభకాలు కాకుండా ఇటు ప్రాణాన్ని కానీ అపానాన్ని కానీ రెండిటినీ చేయకుండా, లోపలకు ఏ విధమైన గాలి తీసుకోకుండా, బయటకు ఏ గాలి విడిచిపెట్టకుండా కాసేపు
ఆయా నిర్దిష్టమైన విధానాలలో చేసేటువంటి ప్రాణాయామాన్ని కుంభక ప్రాణాయామం అని అంటారు. ఆ కుంభక ప్రాణాయామం కూడా ప్రాణాపాన గతి రుద్ధ్వా, ప్రాణగతిని అపానగతిని రెండిటిని ఆపుకుని కాసేపు ఆ కాసేపు అనేదానికి ఎంతసేపు అనేది యోగశాస్త్రంలో ఒక ప్రత్యేకమైన విభాగమే ఉంది. ఆ విభాగం ప్రకారం కాసేపు ఆ ప్రాణాపానాలను ఆపుకుని గాలిని స్థిరంగా ఉంచటం, మనం లోపలకు తీసుకునేటువంటి వాయువును స్థిరంగా ఉంచటం అనే కుంభక ప్రాణాయామాన్ని కూడా మహాయజ్ఞం అనే అనుకోవాలి. ప్రాణాపాన గతిరుద్ధ్వా, ఇలా రేచక ప్రాణాయామాన్ని, పూరక ప్రాణాయామాన్ని, అంతఃకుంభకాన్ని, బహిఃకుంభకాన్ని, కుంభకాన్ని కూడా ప్రాణాయామ పరాయణాః, నిరంతరం ప్రాణాయామం చేసేటువంటి లక్షణం కలిగిన వారు, ప్రాణాయామమే సర్వోత్తమమైనటువంటి యజ్ఞం అని భావించేటువంటి మహానుభావులు చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఈ ప్రాణాయామ పరాయణులైనటువంటి వారు చేసేది యజ్ఞమే. ఇది కూడా ఒక యజ్ఞమే, యజ్ఞం కాక మరొకటి కాదు. బాహ్యమైనటువంటి వస్తువులతో చేసేటువంటి ద్రవ్యయజ్ఞాలు, తపోయజ్ఞాలు ఇవన్నీ కాక, ఏ సాధనము యొక్క అపేక్ష లేకుండా, ఏ సాధనాన్ని ఆశ్రయించకుండా, కేవలం సాధకుడు తన శరీరంలో ఉండేటువంటి వాయువును మాత్రమే ఆధారం చేసుకుని చేసేటువంటి మహాయజ్ఞం ఇది ప్రాణాయామ యజ్ఞం. ఇది కూడా మహాయజ్ఞం. దీంతో కూడా సాధకుడు సత్వశుద్ధిని పొందుతాడు, తత్వజ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హతను పొందుతాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో ఉదహరిస్తున్నాడు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణా అని. అయితే ప్రాణాయామం మీద సాధారణమైనటువంటి పరిచయం లేని నాలాంటి కొంతమందికి ఇది కొంచెం విచిత్రంగా తోచవచ్చు. సహజంగా బయటికి వెళ్ళిపోయే గాలి, కావలసి వచ్చినప్పుడు లోపలికి తీసుకునే గాలి, లోపలికి తీసుకునేటప్పుడో లేదా బయటకు విడిచేటప్పుడో మధ్యలో వచ్చేటువంటి చిన్న అంతరం లేదా మధ్యలో వచ్చే చిన్న గ్యాప్, వీటికి ఒక పేర్లు పెట్టి, రేచకం, పూరకం, కుంభకం అనేటువంటి పేర్లు పెట్టి, ఆ పేర్లతో ప్రాణాయామం అని పేరు పెట్టి, ఆ ప్రాణాయామానికి ఒక యజ్ఞం అనే పేరు పెట్టి, ఆ యజ్ఞంతో చిత్తశుద్ధి ఏర్పడుతుంది అని, ఆ చిత్తశుద్ధితో తత్వజ్ఞానం కలుగుతుంది అని చెప్పుకోవటం సమంజసమేనా? లేదా ఇంత వివరం దీంట్లో ఉన్నదా అని సాధారణంగా సందేహం కలుగుతుంది. అయితే దానికి యోగశాస్త్రంలో చాలా నిర్దిష్టమైన సమాధానం చెప్తూ ఉంటారు. సాధారణంగా ఏ మానవుడికైనా తన వాయువు హృదయంలోకి వెళుతున్నట్లుగా ఒక అనుభవం కలుగుతూనే ఉంటుంది. లోపలికి తీసుకున్న వాయువు హృదయం దాకా వెళ్ళినట్టు అనుభవం కలుగుతుంది. దీర్ఘంగా గనక శ్వాస పీలిస్తే గుండెల నిండా గాలి పీల్చుకుని అని మనం ప్రయోగం చేస్తూనే ఉంటాం. అది అనుభవంలో ఉన్న విషయం. గుండెల నిండా గాలి చేరుతుంది. బయటకి విడిచిపెట్టేటప్పుడు మన ముక్కు దగ్గర నుండి 12 అంగుళాల వరకు మన గాలి ప్రసరించవచ్చు అని ఒక అంచనా. లోపలికి వెళ్ళే గాలి హృదయం వరకు వెళ్ళవచ్చు, బయటకు వచ్చే గాలి 12 అంగుళాల దూరం వరకు రావచ్చు. 12 అంగుళాలంటే ఇప్పుడు మనం టేపు పెట్టి గట్టిగా కొలవలేము, 12 అంగుళాలు వరకు రావచ్చు. కానీ దీన్ని సరిగ్గా గనక అభ్యాసం చేయగలిగితే, జాగ్రత్తగా దీన్ని సద్గురువు యొక్క పర్యవేక్షణలో అభ్యాసం చేయగలిగితే, హృదయం వరకు కాక, లోపలికి తీసుకునేటువంటి గాలి హృదయం వరకు మాత్రమే కాక నాభిస్థానం వరకు కూడా వెళుతున్న అనుభూతిని పొందవచ్చు. అంతేకాకుండా బయటకు విడిచిపెట్టే గాలిని 24 అంగుళాల వరకు, ఇంకా జాగ్రత్తగా సాధన చేసుకుంటే 26 అంగుళాల వరకు కూడా తీసుకువెళ్ళవచ్చు. 26 అంగుళాల వరకు కూడా ఆ గాలి ప్రసరిస్తున్నటువంటి అనుభూతిని మనం పొందవచ్చు. దానికి పరీక్షను కూడా చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు. చాలా తేలికగా ఉండేటువంటి ఈకల లాంటి పదార్థాలను ఉంచుకుంటే, సాధన చేసిన తర్వాత, చెయ్యక ముందు కాదు, ఈకల లాంటి పదార్థాన్ని 24 అంగుళాల దూరంలో ఉంచుకుని ఆ గాలిని బయటకు విడిచిపెట్టి అక్కడ ఆ ఈక కదులుతోందా లేదా అని పరీక్ష చేసి చూసుకోవచ్చు. లోపలకు తీసుకునేటప్పుడు గాలి హృదయం దాకా లేదా నాభి దాకా చేరుతోందా లేదా అని జాగ్రత్తగా అనుభవంతో గనక పరిశీలించుకుంటే ఒక చీమ పాకినంత
ఒక సరళమైనటువంటి స్పర్శతో ఆ గాలి నాభిమండలాన్ని చేరుతోంది అనే అనుభూతిని పొందవచ్చు. ఇది సాధనతో మాత్రమే సాధ్యం. నాభి దాకా వాయువు వెళ్ళటం, నాభి నుండి బయలుదేరినటువంటి గాలి బయటకు వచ్చి 24 లేదా 26 అంగుళాల వరకు బయటికి రావటం అనేది కూడా జరుగుతుంది. జరగక ఏమీ లేదు. సాధనతో అన్నీ సాధ్యమే అని వారు చెప్తారు. ఇవి కాక లోపలికి తీసుకోవటం ఏమీ లేదు, బయటకు విడిచిపెట్టడం ఏమీ లేదు. గాలిని కేవలం గాలిని స్థిరంగా ఉంచుకోవటం, ఏ రకమైనటువంటి ఉచ్ఛ్వాస ప్రశ్వాసలను చేయకుండా జాగ్రత్తగా స్థిరంగా గాలిని ఉంచుకోవటం అనేది సాధ్యమేనా అంటే అది కూడా సాధ్యమే. అది కూడా సాధ్యమే. అది ఎలా సాధ్యమవుతుంది అనంటే తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయో స్వాభావిక గతి విచ్ఛేద లక్షణ ప్రాణాయామ అనే యోగ సూత్రంలో ఇట్లా దానికి వివరణ ఇస్తున్నారు. ఇది ఎందుకు కుదరదు అని మీరు అనుకుంటున్నారు? కుంభకం అనేది లేదా ప్రాణాయామం లేదా వాయువు తీసుకోకుండా లేదా వాయువును విడిచిపెట్టకుండా ఉండటం అనేది కుదరదు అని ఎందుకు అనుకుంటున్నారు అంటే అనుకోవటంలో ఉండేటువంటి ప్రాథమిక కారణం సరి అయినదే. ఏమిటి? వాయువు యొక్క లక్షణం సహజంగా నిరంతరం పరిభ్రమిస్తూ ఉండటం. వాయువు యొక్క మరొక పేరు సదాగతి అని. ఎప్పుడూ చలనంతోనే ఉండటం, ఎప్పుడూ కదులుతూనే ఉండటం అనేది వాయువు యొక్క లక్షణం. స్వాభావికంగానే ఈ గతి వాయువుకు ఉండనే ఉంటుంది. అందువలనే వాయువు లోపలికి వెళ్ళటం, లోపలికి వెళ్ళిన వాయువు మరింత వేగంలో బయటికి వచ్చేయటం అనే శ్వాస ప్రశ్వాస కార్యాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అది వాస్తవమే. కానీ స్థిర సుఖమాసనం అనే యోగ సూత్రంలో చెప్పినటువంటి ఆసన సిద్ధిని గనక సాధించినట్లయితే, ఆసన సిద్ధితో సద్గురువుల యొక్క పర్యవేక్షణలో గనక జాగ్రత్తగా అభ్యాసం చేసుకున్నట్లయితే ఈ స్వాభావికమైన వాయువు యొక్క గతిని ఆపగలిగే సామర్థ్యం వస్తుంది. ఆ గతిని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తి వస్తుంది. ఆ గతి విచ్ఛేదాన్నే ప్రాణాయామం అని అంటారు. ఆ గతి విచ్ఛేదం అంటే లోపలికి వెళ్ళిన గాలిని బయటికి రాకుండా అట్టి పెట్టడం అనే పూరకమైనా కావచ్చు, బయటకు వెళ్లే గాలిని మళ్ళీ లోపలికి తీసుకోకుండా ఉండటం అనేటువంటి రేచకమైనా కావచ్చు. ఇవేమీ లేకుండా ప్రాణాపానాలు రెండూ లేకుండా కేవలం మధ్యలో స్థిరంగా ఉంచటం అనే కుంభకమైనా కావచ్చు. 3 రకాల ప్రాణాయామాలు సాధ్యమే. అందులోనూ కుంభకం తప్పకుండా సాధ్యమే. కుంభక ప్రాణాయామం అనేది సాధ్యమే అని అంటారు. కాకపోతే ఆ కుంభక ప్రాణాయామం ఎవరు పడితే వాళ్ళు చేయటానికి వీల్లేదు, ఎలా పడితే అలా చేయటానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా సద్గురువుల యొక్క పర్యవేక్షణలో మాత్రమే అది జరగాలి. ఆ సద్గురువుల యొక్క అనుగ్రహం కోసం సాధకులు నిరంతరం పరిభ్రమిస్తూ ఉండాలి. ఇంతేకాదు దానికి యోగశాస్త్రంలో చెప్పినటువంటి అనేక నియమాలను పాటించాలి. చాలా కష్టమైన నియమం ఒకటి ఉంది. యోగం సిద్ధించాలి, ప్రాణాయామం సిద్ధించాలి అంటే అసత్యం ఆడరాదు, సత్యమే పలకాలి. ఇది కష్టమైన నియమం కాబట్టి ఈ నియమం సాధించుకున్న తరువాత, ఆసన సిద్ధి వచ్చిన తరువాత, సద్గురువుల యొక్క అనుగ్రహం పొందిన తరువాత ప్రాణాయామం ఎవరికైనా సిద్ధిస్తుంది. ఎవరికైనా సరే అందేటువంటిది ప్రాణాయామం అని యోగశాస్త్రంలో చెప్తారు. ఇంకా చాలా నియమాలు ప్రాణాయామానికి సంబంధించి ఉన్నాయి. ఆ నియమాలతో ప్రాణాయామాన్ని సాధించటం, ఆ ప్రాణాయామాన్ని సాధించటం అనేది ఓ మహాయజ్ఞం అని పరమాత్మ మనకు చెప్తున్నాడు. ఆ ప్రాణాయామం గురించిన ఒక ఉదాహరణ యోగశాస్త్రంలో ఇలా చెప్తారు. బాగా కాలిన పెనం మీద గనక మనం ఒక చుక్క నీరు పోస్తే, ఒకే ఒక్క చుక్క నీరు పోస్తే, మన కంటి ఎదురుకుండానే మనం చూస్తూ ఉండగానే ఆ చుక్క ఎగురుతూ 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 కొద్ది కొద్దిగా ఆవిరైపోతూ ఏమీ లేకుండా, ఏ రకమైన శబ్దం లేకుండా, కదలిక లేకుండా ఉండిపోతుంది. చుక్కే ఉండదు. అట్లాగే ఆ ఎగురు దిగుళ్ళు లేకుండా, శ్వాస ప్రశ్వాసలు లేకుండా స్థిరంగా ఉండేటువంటి స్థితిని, కుంభకాన్ని సాధనతో తప్పకుండా సాధించవచ్చు. ఆ సాధనతో సాధించటానికి, పరీక్షించుకోవటానికి దేశకాల సంఖ్యాది పరీక్షల విధానాలు అవన్నీ కూడా యోగశాస్త్రంలో చాలా విస్తృతంగా ఉన్నాయి. ఆ విషయాలన్నీ మనం యోగశాస్త్రంలో చూసుకోవచ్చు. ఈ ప్రాణాయామాన్ని పరమాత్మ ప్రత్యేకించి ఇక్కడ మహాయజ్ఞం అనే పేరుతో పిలుస్తున్నాడు. ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణా అనే శ్లోకంలో. ఇంతేకాకుండా పై శ్లోకంలో పరమాత్మ ఇలా అంటున్నాడు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వే హ్యేతే యజ్ఞవిదః
యజ్ఞక్షపిత కల్మషా అని. ఇంతేకాకుండా కొంతమంది నియతాహారాహ అపరే, కొంతమంది నియతాహారాహ ఆహారాన్ని నియతంగా స్వీకరించి హితమైన మితమైన మేధ్యమైన అంటే యజ్ఞయమైనటువంటి ఆహారాన్ని స్వీకరించి తమ ప్రాణాలలోనే హోమం చేసుకుంటారు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ఇలా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి అని అనుకున్న, ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నటువంటి ప్రాణాయామాలను చేసుకున్న వారందరూ సర్వేప్యేతే యజ్ఞవిదః. వీరందరూ యజ్ఞాలను తెలుసుకున్నవారు, యజ్ఞాలను తెలుసుకుని యజ్ఞాలను ఆచరించే ప్రయత్నం చేసేవారు. సర్వేప్యేతే యజ్ఞవిదః. ఇంతేకాదు యజ్ఞక్షపిత కల్మషాః. ఆ ప్రాణాయామ యజ్ఞం చేయటం ద్వారా వారిలో ఉండేటువంటి మాలిన్యాలను పోగొట్టుకున్నవారు, మాలిన్యాలను పోగొట్టుకుని చిత్తమాలిన్యాలను పోగొట్టుకుని వారు తత్వజ్ఞానం వైపుగా అడుగులు వేస్తూ ఉన్నవారు అని తెలుసుకోవాలి అని అంటున్నాడు ఈ శ్లోకంలోను. ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవడానికి 2-3 ఆవృత్తులు మనం చూసుకోవలసిందే. మొదటి ఆవృత్తిలో ఇప్పుడు అనుకున్నట్లుగా అపరే నియతాహారాః, నియతమైనటువంటి ఆహారం తీసుకుని, నియతమైన ఆహారం, హితమైన ఆహారం, మితమైన ఆహారం. హితమైన ఆహారం అంటే పరమాత్మ పైన ఏ రకమైన ఆహారాలను స్వీకరించరాదు, తామసమైన ఆహారాలేవి, రాజసమైన ఆహారాలేవి అనే విషయాన్ని పరమాత్మ పై అధ్యాయాల్లో చెప్పబోతున్నాడు. కట్వాంల లవణాత్యుష్ణ అని కొన్ని ఆహారాలను నిషేధించబోతున్నాడు. చాలా స్వారసమైనటువంటి ఆహారాలను స్వీకరించమని చెప్పబోతున్నాడు. అటువంటి హితమైన ఆహారం, ఆ ఆహారం మితంగా ఉండాలి అనే 2వ నియమాన్ని కూడా పరమాత్మ పైన చెప్పబోతున్నాడు. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నత అనే శ్లోకంలో హితమైన మితమైన ఆహారాన్ని స్వీకరించటం, అందులోనూ యోగశాస్త్రంలో చెప్పినట్లుగా అర్ధం సంవ్యంజనాన్నస్య తృతీయముదకస్య చ వాయు సంచరణార్థంతు చతుర్థమవశేషయేత్ అనే రీతిలో మితంగా ఆహారాన్ని స్వీకరించటం. అంటే మనం తినేటువంటి ఆహారం మొత్తాన్ని, ఘనమైన ఆహారం మొత్తాన్ని మన కడుపులో పట్టే భాగంలో, మన కడుపుకు ఎంత పడుతుందో చూసుకుని అందులో సగం వరకు తినటం, ఘనమైన ఆహారాన్ని సగం కడుపు నిండేంత వరకు స్వీకరించటం. ఆ ఘనమైన ఆహారం కాక జలమయంగా లేదా జలాన్నే అక్కడ నుండి మరొక పావు భాగాన్ని పూరించటం, అంటే పావు భాగాన్ని జలంగా స్వీకరించటం, మిగతా పావు భాగాన్ని వాయు సంచరణార్థం, గాలి ఇటు అటు కాస్త తిరగటానికి వీలుగా వదిలిపెట్టేయటం అనేటువంటి రీతిలో గాలి కూడా జొరబడనంత ఆహారం స్వీకరించకుండా మన కడుపుకు పట్టే ఆహారంలో సగం, ఆ సగం కాక మరి ఒక పావు జలం, ఆ జలం కాక మిగతా మొత్తం వాయు సంచరణార్థం అనే రీతిలో గనక ఆహార సాధన, అది కూడా నిపుణుల పర్యవేక్షణలో సాధించుకున్నట్లయితే, ఆ మితమైన ఆహారం సిద్ధించినట్లయితే అది నియతాహారం అవుతుంది. ఆ నియతాహారులైనటువంటి ఆ సాధకులు ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, ఒక్కొక్క ప్రాణాన్ని, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలని మొత్తం 5 వాయువులను క్రమంగా ఒక్కొక్క వాయువును గెలుచుకుంటూ, ఒక్కొక్క వాయువును జయించుకుంటూ ముందుకు వెళతారు. ఆ ఒక్కొక్క వాయువును జయించుకోవటంలో ఇతర వాయువులను ఆ జయించిన వాయువులో హోమం చేసినట్లవుతుంది, లేదా జయించిన వాయువును ఇతర వాయువులో హోమం చేసినట్లవుతుంది. ఆ వాయువు యొక్క వృత్తి లేదా ఆ వ్యాపారం, క్రియ అనేది కనిపించదు. ఆ స్థితిని ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి అని అర్థం చేసుకోవచ్చు. అలా 5 వాయువులను గెలిచిన తరువాత, మొత్తం వాయువులన్నీ ఆ సాధకుడి యొక్క వశంలోకి వచ్చిన తరువాత, ఆ సాధకుడి యొక్క మనస్సు చాలా శుభ్రపడి అతని అభిప్రాయాలను సన్మార్గం వైపు ఉండేటట్టుగా చూసుకుంటుంది. అలా చూసుకోవటం ద్వారా తత్వజ్ఞానం వైపుకు ఈ సాధన అతనిని దారి తీయిస్తుంది అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి అని. ఇంతేకాదు సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః. వీరందరూ కూడా ఏంటి,
రేచక ప్రాణాయామం చేసేవారు, పూరక ప్రాణాయామం చేసేవారు, అంతఃకుంభకం, బహిఃకుంభకం, కుంభకం లేదా వాయుజయం ఇవన్నీ చేసేవారందరూ కూడా యజ్ఞవిద, యజ్ఞాలను బాగా తెలుసుకున్నవారు, యజ్ఞాలను పొందినవారు, యజ్ఞాలను ఆచరించేవారు. ఇంతేకాదు ఈ యజ్ఞాల వలన వీళ్లకు క్షపిత కల్మషాహ, వారి యొక్క పాపాలు లేదా వారి యొక్క మనోమాలిన్యాలన్నీ పోయి వారు మనఃశుద్ధిని పొంది తత్వజ్ఞానం వైపుగా దారి తీస్తారు అని పరమాత్మే స్పష్టంగా పేర్కొంటున్నాడు. అయితే ఈ ప్రాణాయామం వలన ఏ రకమైనటువంటి మనఃశుద్ధి కలుగుతుంది, అసలు మనఃశుద్ధికి ప్రాణాయామానికి సంబంధం ఏమిటి అనే విషయం చాలామందికి సందేహాస్పదంగానే ఉంటుంది. మనఃశుద్ధి కలగాలి అంటే ప్రాణాయామం ఎందుకు చేయాలి, మనం తీసుకునేటువంటి గాలిని ఆపితే మన మనస్సు ఎందుకు అదుపులోకి వస్తుంది లేదా ఎందుకు శుభ్రపడుతుంది అనే అనేక విధమైన సందేహాలు ఈ విషయంలో కలగటం అనేది సహజం. దానికి ఒకటే ఒక సమాధానం. ఒకే పదార్థం యొక్క రెండు పార్శ్వాలు ఈ రెండు, ప్రాణం మనస్సు అనేది ఒకే పదార్థం యొక్క రెండు పార్శ్వాలు. ఒకే పదార్థం గనక క్రియాశక్తిని కలిగి ఉంటే ఆ క్రియాశక్తి అనే దృష్టితో ఆ పదార్థాన్ని మనం ప్రాణం అని పిలుస్తాం. అదే పదార్థం జ్ఞానశక్తి అనే దృష్టితో చూసినప్పుడు మనస్సు అనబడుతుంది. కాబట్టి మనస్సు ప్రాణం అనేది ఒకే పదార్థం, ఒకే వస్తువు యొక్క రెండు పార్శ్వాలు. ఎప్పుడైతే ప్రాణాయామంతో క్రియాశక్తిని మన అధీనంలోకి తీసుకున్నామో అప్పుడు దాని యొక్క జ్ఞానశక్తి కూడా మన అధీనంలోకి వస్తుంది అని యోగశాస్త్రంలో ప్రత్యేకించి చెప్పిన విషయం ఉంది. ఈ విషయం అవగాహనకు రావటం కూడా కొంచెం కఠినంగానే ఉంటుంది. కాకపోతే ప్రాణాయామం చేసినట్లయితే లేదా ప్రాణాయామాన్ని సాధించుకున్నట్లయితే మనస్సు శుభ్రపడటం అనేది తథ్యం, మనఃశుద్ధి కలగటం అనేది మాత్రం తప్పకుండా జరుగుతుంది అనే విషయం ఇక్కడ ప్రధానమైన విషయం. ఆ విషయాన్ని పరమాత్మ సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః అనే వాక్యంలో చూపిస్తున్నాడు అని మొదటి ఆవృత్తి. రెండవ ఆవృత్తిలో అపరే నియతాహారాః, నియతమైనటువంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి హితమిత మేధ్య అశనం చేసుకుని ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ప్రాణాన్ అంటే ప్రాణశబ్దానికి ఇంద్రియాలు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ప్రాణాన్ ఇంద్రియాణి ప్రాణేషు జుహ్వతి. ఎప్పుడైతే ప్రాణాయామం సిద్ధించిందో, ప్రాణాయామానికి కావలసినటువంటి ఆహార సిద్ధి కూడా వచ్చిందో, అప్పుడు ఆహార సిద్ధితో కలిసినటువంటి ప్రాణాయామం సిద్ధించటం వలన మనస్సు అదుపులోకి రావటం వలన మనస్సుతో పాటుగా మనస్సు మాట వినే ఇతర ఇంద్రియాలు కూడా ఇక్కడ అదుపులోకి వచ్చేస్తాయి. కాబట్టి ప్రాణాన్ ఇంద్రియాణి ప్రాణేషు జుహ్వతి, ప్రాణాయామం చేయటం ద్వారా ఈ ప్రాణాల్లో హోమం చేసేస్తున్నారు, ఇంద్రియాలను కూడా అదుపులోకి తీసుకొచ్చుకుంటున్నారు. ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు లేదా పంచప్రాణాలు ఇవన్నీ అదుపులోకి రావటం వలన పూర్తిగా ఏ విధమైనటువంటి బాహ్యమైన విషయాల మీద ఆసక్తి పోవటం వలన మానవుడు అతి శుద్ధ మనస్కుడై తత్వజ్ఞానం వైపు తప్పకుండా దారి తీస్తాడు అని ఈ రెండవ ఆవృత్తిలో మనం చెప్పుకోగలిగినటువంటి అర్థం. సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః అనేది అలాగే ఉంది. మూడవ ఆవృత్తి చూసుకున్నట్లయితే మూడవ ఆవృత్తిలో అపరే నియతాహారాః. నియతాహారాః అంటే ఇంతకుముందు రెండు అర్థాల్లోనూ మనం తినేటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకున్నాం. లోపలకు తీసుకునే, నోటి ద్వారా లోపలకు తీసుకునేటువంటి ఆహారాన్ని మాత్రమే లెక్కించాం. కాకపోతే ఇంద్రియైః విషయాహరణం ఆహారః అనే అర్థంలో తీసుకున్నట్లయితే ఏ ఏ ఇంద్రియాలతో ఏ ఏ వస్తువులను మనం లోపలకు తీసుకుంటామో అవన్నీ ఆహారాలే. ఆ ఆహారాలన్నిటినీ నియతం చేసుకుని ఆ ఇంద్రియాలతో కావలసిన విషయాలను, కావలసిన వస్తువులను మాత్రమే లోపలకు తీసుకుని అక్కర్లేని వస్తువులకు దూరంగా ఉంటూ నియతమైన ఆహారంతో ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, ఆయా ఇంద్రియాలను ప్రాణేషు పంచప్రాణములలో హోమం చేస్తారు. అంటే ఇంద్రియాలతో అనవసరమైన విషయాలను స్వీకరించకుండా, అనవసరమైన విషయాల జోలికి పోకుండా ఇంద్రియాలను అదుపులోకి ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంద్రియాలను అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం కూడా యజ్ఞమే.
ఈ ప్రయత్నం కూడా యజ్ఞమే అనటానికి చిహ్నంగా సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః అని పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. కాకపోతే దీనికి కూడా, ఈ రకమైనటువంటి ఇంద్రియ జయానికి కూడా ప్రాణాయామం తప్పనిసరి. ప్రాణాయామం లేనిదే ఈ రకమైనటువంటి ఇంద్రియ జయం కూడా సులభంగా రాదు అని ఈ సందర్భంలో మనం చెప్పుకోవాలి. అయితే ఇంతకుముందు వివేకంతో ఇంద్రియ జయం చేయవచ్చును అని మనం ఒకసారి అనుకున్నాము. ఆ వివేకం కాకుండా ప్రాణాయామంతో కూడా ఇంద్రియ జయం చేయవచ్చు అనే విషయం ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. రెండిటికీ ఉండేటువంటి తేడాన్ని కూడా మనం ఒకరోజు చర్చించుకున్నాం. కాకపోతే 3 ఆవృత్తులలోనూ అటు ఇంద్రియ జయం కావచ్చు, లేదా పంచప్రాణ జయం కావచ్చు, లేకపోతే సకల ప్రాణజయం కావచ్చు, అది యజ్ఞరూపమే అనటానికి తార్కాణంగా పరమాత్మ సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః అని ప్రత్యేకించి అన్నిటినీ యజ్ఞం అనే స్వరూపంలో కీర్తిస్తున్నాడు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః అనే ఈ శ్లోకంలో. ఇలా యజ్ఞం వలన వారి వారి మనశ్శుద్ధి కలుగుతుంది అనేది ఎట్లా మనం విశ్వసించాలి? పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే సందేహానికి సమాధానంగా పై శ్లోకంలో పరమాత్మ ఇలా అంటున్నాడు. యజ్ఞశిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా అని. యజ్ఞశిష్టామృత భుజ, యజ్ఞాలు అంటే ద్రవ్య యజ్ఞాల నుండి అనేక యజ్ఞాలను నేను చెప్పాను కదా. ఆ యజ్ఞాలు చేసిన తరువాత, దేవతారాధనను చేసిన తరువాత, పూజాదులను చేసిన తరువాత దేవతలకు సమర్పించగా మిగిలినటువంటి ప్రసాదాన్ని, దేవతలకు సమర్పించినటువంటి ప్రసాదాన్ని గనక స్వీకరించినట్లయితే ఆ ప్రసాదానికి అమృతం అని పేరు. యజ్ఞశిష్టం కాబట్టి యజ్ఞం చేయగా మిగిలిన లేదా యజ్ఞం చేయగా మనకు దక్కినటువంటి ఆ ప్రసాదానికి అమృతం అని పేరు. ఆ అమృతాన్ని తినేవారు, ఆ అమృతాన్ని భుజించేవారు యాంతి బ్రహ్మ సనాతనం. క్రమంగా వారి యొక్క మనస్సును శుద్ధం చేసుకుని తత్వజ్ఞాన మార్గం వైపుకు వెళ్ళి బ్రహ్మను, శుద్ధమైనటువంటి బ్రహ్మను, సనాతనమైన బ్రహ్మను వారు పొందుతారు. అతి నిత్యమైనటువంటి పరమాత్మ ఇంతకుముందే చాలాసార్లు చెప్పినటువంటి నిత్యమైన నిరవయమైనటువంటి ఆ బ్రహ్మను వారు పొందుతారు. ఇంతేకాదు నాయం లోకోస్త్యయజ్ఞస్య, ఒకవేళ యజ్ఞం చేయను, ఏ రకమైనటువంటి యజ్ఞము చేయను, ద్రవ్యయజ్ఞం కానీ, తపోయజ్ఞం కానీ, దానయజ్ఞం కానీ, స్వాధ్యాయ యజ్ఞం కానీ, జ్ఞానయజ్ఞం కానీ, ప్రాణాయామ యజ్ఞం కానీ, మరొక యజ్ఞం కానీ నేను చేయను అని అనుకునేవాడికి అయం లోకోపి నాస్తి, ఈ లోకంలో కూడా వాడికి ఏ రకమైన ఫలితము దక్కదు. ఈ లోకంలో జీవించి ఉండటానికి కూడా వాడు నియతంగా కొన్ని యజ్ఞాలను చేయవలసిందే. ఆ యజ్ఞాలు అంటే తన కర్తవ్యం అనే ప్రాథమికమైన యజ్ఞమే కావచ్చు, పరమాత్మ చెప్పినటువంటి లోకోపకారకమైనటువంటి కర్మలు అనేటువంటి యజ్ఞమైనా కావచ్చు, దాన్ని మించిన దైవయజ్ఞాలు కావచ్చు, ద్రవ్య యజ్ఞాలు, ఏ రకమైన యజ్ఞాలు, చివరికి సద్గ్రంథ పఠనం అనేటువంటి యజ్ఞమైనా కావచ్చు, ప్రాణాయామం తన ప్రాణాలను తన అపాన వృత్తిని జాగ్రత్తగా నియంత్రించుకోవటం అనేటువంటి యజ్ఞమైనా కావచ్చు, ఏ యజ్ఞమైనా సరే చేయని వాడికి, ఈ యజ్ఞాల్లో ఏ యజ్ఞంతోనూ నాకు సంబంధం లేదు అనుకున్న వాడికి అయం లోకోపి నాస్తి, ఈ లోకమే లేదు అనుకున్న తర్వాత, ఈ లోకంలోనే సరి అయిన ఫలితం దక్కదు అనుకున్న తర్వాత పై లోకాల సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పై లోకాలలో అటువంటి వాడికి ఏ ప్రయోజనము దక్కదు, పై లోకాలలో అటువంటి వాడికి స్థానమే ఉండదు. నిరంతరం కింద లోకాలకే వెళ్ళిపోవలసిన దుర్గతి తప్పకుండా పడుతుంది. నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా అని పరమాత్మ ఈ శ్లోకంలో ఆ యజ్ఞ శిష్ట అమృత భోజనాన్ని ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాడు. ఈ యజ్ఞశిష్టామృత భుజ అనే పదాన్ని మనం మళ్ళీ 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. మనకు ద్రవ్య యజ్ఞాలు అని కొన్నిటిని పరమాత్మ చెప్పాడు, ద్రవ్య యజ్ఞాలు కాని యజ్ఞాలు కొన్ని ఉన్నాయి అని చెప్పాడు. ద్రవ్య యజ్ఞాలు అంటే మనకుండేటువంటి ద్రవ్యాలతో మనం యజ్ఞం చేసుకునేటువంటి రీతి. ఈ మనకుండేటువంటి ద్రవ్యాలతో, అవి ఆహార పదార్థాలతో కావచ్చు, పుష్పాదులతో కావచ్చు, మనం అనుభవించేటువంటి భోగ్య వస్తువులతో కావచ్చు,
ఏ యజ్ఞాన్ని అయితే చేస్తామో ఆ యజ్ఞాన్ని యజ్ఞరూపంగా ఆ చేసుకున్న దాని యొక్క ఫలితాన్ని లేదా దాని యొక్క మిగులు దాని శిష్టాన్ని గనక అమృత రూపంగా భావించి అనుభవించినట్లయితే భోగంలోకి తీసుకున్నట్లయితే ఏ రకమైన ఆపత్తి రాదు. యజ్ఞశిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం అని ఒక అర్థం. రెండవ అర్థంలో అది గనక ద్రవ్యయజ్ఞం కాకపోతే కేవలం జ్ఞానయజ్ఞం అయితే లేదా ప్రాణాయామ యజ్ఞం అయితే మరొక యజ్ఞం అయితే ఏమనుకోవాలి అంటే యజ్ఞం చేయగా మిగిలిన కాలంలో ప్రాణాయామమో సద్గ్రంథ పఠనమో జ్ఞానమో మరొక యజ్ఞం చేయగా మిగిలిన కాలంలో అమృత రూపంగా ఉండేటువంటి ఆ అత్యల్ప కాలంలో వారు ఎవరైతే శుద్ధమైన పదార్థాలను భుజిస్తారో లేదా శుద్ధమైనటువంటి లౌకికమైన వస్తువులను అనుభవిస్తారో వారు క్రమంగా యాంతి బ్రహ్మ సనాతనం, వారు బ్రహ్మను తప్పకుండా చేరుకుంటారు. కాకపోతే అటు ఏదో ద్రవ్యయజ్ఞం కావచ్చు లేదా ద్రవ్యయజ్ఞం కాక మిగిలిన యజ్ఞాలు కావచ్చు, ఏదో ఒక యజ్ఞం మాత్రం చేయటం తప్పనిసరి. ఎంతో కొంత సాధారణ మానవులు కూడా ఈ యజ్ఞాలను చేస్తూ ఉంటారు. యజ్ఞరూపంగా భావించి చేయటం అనేది మరింత ఉత్తమం. కాకపోతే ఏదో ఒక యజ్ఞం చేయటం మాత్రం తప్పనిసరి. ఆ తప్పనిసరి యజ్ఞాన్ని చేసిన వాడికి మాత్రమే ఈ లోకంలో కానీ పై లోకాల్లో కానీ ఫలితాలు దక్కుతాయి. లేకపోతే ఏ రకమైన ఫలితము ఈ లోకంలోనూ దక్కదు, పై లోకంలో గురించి చెప్పనే అక్కర్లేదు అని పరమాత్మ ప్రత్యేకించి ఈ శ్లోకంలో ఉల్లేఖం చేస్తున్నాడు. యజ్ఞశిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా అని ప్రత్యేకించి కురు సత్తమా అనే పదంతో కురువంశంలో జన్మించిన వాడివి నువ్వు, నీ యొక్క వంశం ఎట్లాంటిది, నీ వంశంలో పుట్టినటువంటి కురు మహారాజు గారు ఎంతటి యజ్ఞాలను చేశాడు, ఎటువంటి యజ్ఞాలతో తన మనస్సును శుభ్రం చేసుకున్నాడు, ఈరోజు మనం నిలబడి ఉన్నటువంటి కురుక్షేత్రానికి కారణమైనటువంటి కురు మహారాజు గారు ఎలాంటి సాధన చేసుకున్నాడో, యజ్ఞాలను ఏ విధంగా సంపాదించుకున్నాడో అలా అందరూ సంపాదించుకోవలసిందే అనే సూచనను కూడా ఉంచాడు. ఈ సూచన కేవలం అర్జునుడికి మాత్రమే కాకుండా మనందరికి కూడా చేరుతుంది. సంబోధన పోతే అర్జునుడికి వెళ్ళవచ్చు, కానీ సూచన మాత్రం మనందరికీ కూడా తప్పకుండా వస్తుంది. మనందరం కూడా ఆ సూచనను అందుకుని పరమాత్మ చెప్పినట్టుగా ఏదో ఒక యజ్ఞాన్ని శ్రద్ధగా ఆచరించుకుని ఆ యజ్ఞం చేసిన మిగులును లేదా యజ్ఞం చేసిన తరువాత వచ్చేటువంటి మిగులు కాలంలో మన భోగాలను అనుభవించుకుంటూ పరమాత్మ చెప్పినటువంటి యాంతి బ్రహ్మ సనాతనం అనే వాక్యాన్ని సార్థకం చేసుకుందాం. అటువంటి సార్థకం చేసుకునేటువంటి శక్తిని ప్రసాదించమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని మనం ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః యదృచ్ఛాలాభ సంతుష్టః యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నౌ
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి యజ్ఞేనైవోపజుహ్వతి శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి ఇంద్రియాగ్నిషు జుహ్వతి సర్వాణీంద్రియకర్మాణి సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే జుహ్వతి జ్ఞానదీపితే ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితౌ వ్రతాః యతయః సంశితౌ వ్రతాః అపానే జుహ్వతి ప్రాణం అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః యజ్ఞక్షపితకల్మషాః యజ్ఞశిష్టామృతభుజः యజ్ఞశిష్టామృతభుజः యాంతి బ్రహ్మ సనాతనం యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా కుతోన్యః కురు సత్తమా ఏవం బహువిధా యజ్ఞాః ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ జ్ఞానయజ్ఞ పరం తప సర్వం కర్మాఖిలం పార్థ సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే జ్ఞానే పరిసమాప్యతే తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః జ్ఞానినస్తత్వదర్శినః యజ్ఞాత్వా న పునర్మోహం యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ येन भूतान्यशेषेण ద్రక్ష్యస్యాత్మన్యథో మయి द्रक्ष्यस्यात्मन्यथो मयि అపి చేదసి పాపేభ్యః अपि चेदसि पापेभ्यः సర్వేభ్యః పాపకృత్యేభ్యః
పాపకృత్తమః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి వృజినం సంతరిష్యసి యథైధాంసి సమిద్ధోగ్నిః యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా భస్మసాత్ కురుతే తథా నహి జ్ఞానేన సదృశం నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి కాలేనాత్మని విందతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఇంద్రియః తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అచిరేణాధిగచ్చతి అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః న సుఖం సంశయాత్మనః యోగ సన్యస్త కర్మాణం యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ నిబధ్నంతి ధనంజయ తస్మాదజ్ఞాన సంభూతం తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం శ్రుత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత ఆతిష్ఠోత్తిష్ఠ భారత ఇతి శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః. ఇంతవరకు చతుర్థాధ్యాయంలో ఉండే రెండో భాగాన్ని పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నామ సంకీర్తనం చేసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ శ్రీనివాస్ కుమార్ గారు మరియు బృందం సభ్యులు మనతో శ్రీకృష్ణాష్టకాన్ని గానం చేయిస్తారు, నామ సంకీర్తనను కూడా చేయిస్తారు. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. 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 అత
अतसी पुष्पसङ्काशं हारनूपुरसुशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम् अतसी पुष्पसङ्काशं हारनूपुरसुशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् पुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं उत्पुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् गोपिकानां कुचद्वन्द कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्ण
वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं 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 నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.